కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము క్రీస్తు మన కొరకు పరలోకములో ఏమి చేయుచున్నారు అనే అంశాన్ని ప్రారంభించాం. ఇది 2వ ఎపిసోడు. ఇది మనం క్రీస్తు మన కొరకు పరలోకంలో ఏమి చేయుచున్నారు అనే అంశంలో మనము క్రీస్తు మన కొరకు పరలోకపు ఆలయంలో పరిచర్య చేయుచున్నారు అనే అంశాన్ని మనము బైబిల్ గ్రంథం నుంచి ఇది నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ 2వ ఎపిసోడ్లో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలను మీరు ఆశీర్వదించి ఈ నెలాఖరు వరకు నడిపించారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రత్యేకమైన కృపతో నడిపించారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. క్రీస్తు మన కొరకు పరలోకంలో ఏమి చేయుచున్నారు అనే అంశాన్ని మేము ధ్యానిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఈ లోతైన మర్మాలు మేము తెలుసుకోవటానికి క్రీస్తు మన కొరకు పరలోకపు ఆలయంలో పరిచర్య చేయుచున్నారని మేము బైబిల్ గ్రంథంలో నేర్చుకుని దాని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప దయచేయవలసిందని, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి వారిని ప్రత్యేకంగా దీవించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వారిని ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు మన కొరకు పరలోకపు ఆలయములో పరిచర్య చేయుచున్నారు అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాం. మనం యేసు ప్రభువు వారు ఆయన ఈ లోకంలో మన కొరకు మరణించి 3వ దినాన ముందుగానే చెప్పినట్లుగా మరలా మృత్యుంజయుడై లేచి 40 దినాలు అనేక మందికి ప్రత్యక్షమై పరలోకం వెళ్ళిపోయారు. అప్పటి నుంచి పరలోకంలో ఆయన ఏం చేస్తున్నారు? కొన్ని విషయాలు మొదటి ఎపిసోడ్లో నేర్చుకున్నాం. ఆయన మన కొరకు పరలోకంలో మన మధ్యవర్తిగా ఆయన మన కొరకు పరిచర్య చేస్తున్నారనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇది యేసు ప్రభు వారు మన కొరకు పరలోకపు ఆలయంలో పరిచర్య చేస్తున్నారు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మన యేసుక్రీస్తు ఆయన హై ప్రీస్ట్ అంటున్నాం ఇంగ్లీష్లో, అనగా ఆయన ప్రధాన యాజకుడిగా ఎక్కడ కూర్చున్నారు? ఆయన మహోన్నతుడగు దేవుడు. ఎవరు మహోన్నతుడగు దేవుడు? తండ్రి అయిన దేవుడు. ఆయన యొక్క కుడి ప్రక్కన, కుడి పార్శ్వాన కూర్చున్నారని హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తున్నాం. అనగా తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నారు. ఆయన అక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు అనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో దానికి మనకు జవాబు ఉన్నది. పరలోకపు ఆలయం అనగా పరలోకంలో ఒక ఆలయం ఉన్నది. అదే అసలైన సిసలైన ఆలయం. దాన్ని మానవులెవ్వరూ నిర్మించలేదు, దేవుడే నిర్మించారు. ఆ పరలోకపు ఆలయంలో, దేవుడు నిర్మించిన ఆలయంలో యేసు ప్రభువు వారు మన కొరకు ప్రధాన యాజకుడిగా పరిచర్య చేస్తున్నారని హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత చూడండి. పరలోకములో ఆలయం ఉన్నది. ఈ లోకంలో ఉన్న ఏ ఆలయమైనా అది మానవులు నిర్మించినవి. అయితే పరలోకములో ఉన్నది అసలైన సిసలైన ఆలయం. దాన్నే మనం ఇంగ్లీష్లో ఒరిజినల్ అంటున్నాం, అనగా నిజమైనది, అసలైనది. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనకి బైబిల్ గ్రంథంలో 3 మాటలు కనిపిస్తున్నాయి ఆలయానికి సంబంధించినవి. ఒకటి ఇంగ్లీష్లో శాంక్చురీ అంటున్నారు, రెండవది ఇంగ్లీష్లోనే ట్యాబర్నాకిల్ అంటున్నారు, మూడవ మాట టెంపుల్ అంటున్నారు. ఇంగ్లీష్లోనే సుమై మాటలు. మన యొక్క భాషలో చూసుకున్నట్లయితే దీనిని గుడారమని, కొన్ని సందర్భాల్లో మందిరమని, కొన్ని సందర్భాల్లో ఆలయమని మనకి తర్జుమా చేశారు. అయితే మనము మందిరమన్నా, ఆలయమన్నా, గుడారమన్నా అన్నీ కూడా ఒకే దానికి వర్తిస్తున్నాయి. అది దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క ఆలయం. మరి గుడారం అని ఎందుకు అంటున్నారు? ఇంగ్లీష్లో ట్యాబర్నాకిల్ అన్నారు. గుడారం అంటే ఇశ్రాయేలీలు ఆ 40 సంవత్సరాల యొక్క అరణ్య ప్రయాణంలో మరి ఒక చోట నుంచి ఒక చోటకు వారు ప్రయాణం చేయాలి కనుక
ఈ ఆలయాన్ని కూడా వారితో తీసుకువెళ్ళిపోవాలి. కనుక వారికి దేవుడు ఈ గుడారంలాగా చేయించి వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ దాన్ని ఫోల్డింగ్ చేసి అనగా మడత వేసి మోసుకొని తీసుకువెళ్ళొచ్చు అనమాట. ఆ రీతిగా చేయించారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము పరలోకములో అసలైన సిసలైన ఆలయం ఉన్నది, దేవుని మందిరం ఉన్నది. ఆ యొక్క మందిరం గురించి బైబిల్ గ్రంథంలో మనకి అనేకమైన వివరాలు ఉన్నాయి. ఒక విషయాన్ని మనం గుర్తించాలా, అదేమిటంటే పరలోకపు ఆలయమే దేవునికి స్థిరమైన నివాసము. మనము దేవుడిని సంబోధించినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురికి కూడా వర్తిస్తుంది ఆ మాట, దేవుడనే మాట. కొన్ని సందర్భాల్లో మనము త్రిత్వము అంటున్నాం, అనగా ముగ్గురు, ఇంగ్లీష్లో ట్రినిటీ అంటున్నారు. వీరు నివాసం చేసేది వారి యొక్క ఆలయం, పరలోకపు ఆలయం. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు రాస్తూ మోషే గారితో ఈ విధంగా సెలవిచ్చారు. మోషే, నా కొరకు మీరు ఒక గుడారపు ఆలయాన్ని నిర్మించండి, దానిలో నేను మీ మధ్య నివాసం చేస్తాను అన్నారు. దేవుని నివాసం పరలోకంలో ఆయన యొక్క ఆలయంలో ఉంటుంది, ఆ టెంపుల్లో ఉంటుంది. అది పర్మనెంట్గా, అంటే ఇక స్థిరంగా కలకాలం ఉండేది. కానీ ప్రభువారు అన్నారు, ఈ భూమి మీద మీ మధ్య నేను సాదృశ్యంగా నివసిస్తాను, దాన్ని మీరు నాకు ఒక గుడారపు మందిరాన్ని నిర్మించండి అని ప్రభు సెలవిచ్చారు. ఈ విషయాలు మనం నిర్గమకాండం 25 అధ్యాయం 8వ వచనంలో గమనిస్తున్నాం. మీరు నా కొరకు ఒక మందిరాన్ని నిర్మించినట్లయితే నేను మీ మధ్య నివాసం చేస్తానన్నారు ప్రభువారు. ఇదే అధ్యాయంలో నిర్గమకాండం 25 అధ్యాయం 9వ వచనం గమనించినట్లయితే ప్రభువారు అన్నారు, నేను నీకు ఆ నమూనాను చూపిస్తాను, ఆ మాదిరిని చూపిస్తాను. ఇంగ్లీష్లో ప్యాటర్న్ అన్నారు, దీన్నే ఇంగ్లీష్లో మనం బ్లూ ప్రింట్ అంటున్నాం. అనగా ప్రభువారు మోషే గారికి దర్శనంలో ఆ పరలోకపు ఆలయాన్ని చూపించారు. మోషే, ఈ ఆలయం నమూనా, అనగా ఈ ఆలయం ఏ విధంగా ఉన్నదో, ఈ యొక్క మనం ఇంగ్లీష్లో స్టైల్ అంటున్నాం, లేకపోతే షేప్ అంటున్నాం. అనగా ఈ యొక్క పరలోకపు ఆలయం ఏ రీతిగా ఉన్నదో దాని యొక్క ఆకారంలో ఇదే రీతిగా నీవు కట్టాలా అని ప్రభు చెప్పారు. దానికి కావలసిన కొలతలన్నీ కూడా ప్రభువే ఇచ్చారు. అది ఎంత ఎత్తు ఉండాలా, ఎంత పొడవు ఉండాలా, ఆ విషయాలన్నీ కూడా ప్రభువారే మోషే గారికి చెప్పారు. దానితో పాటు మోషే ఏ రకమైన లోహాలు, ఇంగ్లీష్లో మెటల్ అంటున్నాం కదా, ఏ రకమైన లోహాలు వాడాలా. ఉదాహరణకు ఈ భూమి మీద నిర్మించిన ఆ గుడారపు ఆలయము లోపల వాడిన ప్రతి పరికరము కూడా బంగారంతో చేయాలన్నారు ప్రభువారు. కనుక ఆ వివరాలన్నీ కూడా ప్రభువే ఇచ్చారు మోషేకు. కనుక మోషే గారు దర్శనంలో ఆ పరలోకపు ఆలయం ఏ రీతిగా ఉన్నదో దాన్ని చూచి అదే రీతిలో, ఇంగ్లీష్లో మోడల్ అంటున్నాం, లేకపోతే ఇంగ్లీష్లో షేప్ అంటున్నాం, అనగా ఆ విధంగానే ఈ భూలోకంలో ఆ గుడారపు ఆలయాన్ని మోషే గారు, ఆయనకి సహకరించిన ఆ ఇశ్రాయేలీలందరూ కలిసి దాన్ని నిర్మించారు. చరిత్ర మనకు చెప్తున్నది ఏంటంటే 6 నెలల కాలం పట్టింది వారికి దేవుడు చెప్పిన విధంగా దాన్ని నిర్మించడానికి. మరొక విషయాన్ని కూడా చెప్పారు ప్రభువారు. ఆ 10 ఆజ్ఞలు పెట్టి, ప్రభు రాసిచ్చారు కదా ఆయన యొక్క సొంత చేతితో 10 ఆజ్ఞల్ని రాతి పలకల మీద, వాటిని ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెకి లోన బయట కూడా బంగారంతో పూత వేయమన్నారు. ఆ యొక్క 10 ఆజ్ఞలు పెట్టిని ఎక్కడికి మీరు వెళ్ళినప్పటికీ దానిని చేతులతో మోసుకు వెళ్ళవద్దు, లేకపోతే ఒక బండి మీద తీసుకువెళ్ళొద్దు, లేకపోతే ఒక గుర్రం మీద కానీ, గాడిద మీద కానీ, ఒంటి మీద కానీ తీసుకువెళ్ళొద్దు. దానిని యాజకులు వారి భుజాల మీద పెట్టుకుని మోసుకుని వెళ్ళాలి అన్నారు. దేవుడు చెప్పిన రీతిగానే మోషే గారు, ఆ యొక్క యాజకులందరూ కూడా, ఇంగ్లీష్లో ప్రీస్ట్ అంటున్నాం, ఆ లేవీయులు, ప్రభు చెప్పినట్లుగానే వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారి భుజాల మీద మోసుకుని వెళ్ళారు. దానిని కూడా ఎవరు పడితే వారు నేను మోస్తాను అంటానికి వీల్లేదు. ప్రభువారే నియమించారు. ఎవరు ఆ యొక్క 10 ఆజ్ఞలు ఉన్న పెట్టిని, దాన్ని మందసం పెట్టి అంటున్నాం మనం, దాన్ని మోసుకు వెళ్ళాలన్నది. ఆ రీతిగానే మోసుకు వెళ్ళారు. వారు 40 సంవత్సరాల ప్రయాణాన్ని కొనసాగించి
చివరకు నిజానికి 40 దినాల్లో దేవుడు చెప్పిన వాగ్దాన భూమి కానానులో ప్రవేశించాల. కానీ వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, అవిధేయతని బట్టి వారికి 40 సంవత్సరాలు పట్టేసింది. ఆ 40 సంవత్సరాలు పట్టిన తర్వాత ఆ కానానులో వారు ప్రవేశించిన తర్వాత ఈ గుడారపు ఆలయాన్ని షైలో అంటారు, లేదా షీలో అంటున్నారు. ఆ షైలో అనే ఆ యొక్క స్థలంలో, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నది, అక్కడ పెట్టమన్నారు ప్రభువారు. అక్కడే సమూయేలు ప్రవక్త కాలం వరకు, అనగా యెహోషువ కాలం నుంచి సమూయేలు ప్రవక్త కాలం వరకు, అనగా కనీసం 400 సంవత్సరాల పాటు అక్కడే ఆ షైలో లేకపోతే షీలో అంటున్నాం, ఆ స్థలంలోనే ప్రభువును ఆరాధించారు, ఆ గుడారపు ఆలయంలో. ఈ లోకంలో దేవుడు చెప్పినట్లుగా నిర్మించబడిన ఆ యొక్క మందిరము, గుడారపు మందిరము, అది పరలోకంలో ఉన్న అసలైన సిసలైన ఆలయానికి ఒకటి నమూనా మాత్రమే. దీన్నే సాదృశ్యం అంటున్నాం. రాజైన దావీదు గారు క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో రాజుగా పనిచేశారు. అప్పుడు రాజైన దావీదు గారు ఎంతో ఉత్సాహంతో దేవుని యొక్క గుడారపు ఆలయాన్ని ఆ షీలో నుంచి, లేకపోతే షైలో అంటున్నాం, అక్కడి నుంచి యెరూషలేముకు తీసుకొచ్చేశారు. యెరూషలేముకు దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క మందసం వస్తున్నప్పుడు దావీదు మహారాజు గారు ఎంతో ఆనందంతో నాట్యాలు చేసేసినట్లుగా 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. సమయం ఉన్నప్పుడు దీన్ని చదవండి. కనుక ప్రియ సోదరి సోదరులారా, యెరూషలేము నగరం దేవుడు ఎంచుకున్న రాజధాని ఇశ్రాయేలీయులందరికీ కలిసి, ఆనాడు ఈనాడు కూడా. ఆ యెరూషలేము నగరంలో ఈ భూమి మీద నిర్మించబడిన ఆ గుడారపు మందిరం కొంతకాలం ఉన్న తర్వాత దావీదు రాజు గారు ఆ మందిరానికి కావాల్సిన సమస్తాన్ని కూడా సమకూర్చారు. ప్రభు అన్నారు, దావీదు, నీవు ఎంతో మంది రక్తాన్ని చిందించావు కనుక నీవు ఆలయాన్ని నిర్మించడానికి అర్హుడు కాదు, నా పరిశుద్ధ ఆలయాన్ని నిర్మించడానికి అర్హుడు కాదు, కనుక నీ కుమారుడు సొలొమోను నిర్మిస్తాడు అని ప్రభువు చెప్పారు. ఆ రీతిగానే సొలొమోను రాజు గారి కాలంలో యెరూషలేములో దేవుని మందిరం పర్మనెంట్గా, అనగా స్థిరంగా అది నిర్మించబడ్డది. దేంతో? రాతి గోడలతో. ఎంతో సుందరమైనది. దానికి బంగారు పూత కూడా వేశారు లోన. దానిని సొలొమోను రాజు గారు డెడికేట్ చేశారు. అంటే దానిని ప్రారంభోత్సవం రాజైన సొలొమోను గారు చేశారు. కారణం ఆయన కాలంలో కట్టుబడ్డది. ఈ విషయాలు మనం 1 రాజుల 8వ అధ్యాయంలో చదువుతున్నాం. తర్వాత కాలంలో ఇశ్రాయేలీలు దేవుడు చెప్పినట్లుగా చేయకుండా వారి ఇష్టానుసారంగా పాపంలో కూరుకుపోయారు. కనుక ప్రభు ఆయన పరిశుద్ధ ఆలయంతో పాటు యెరూషలేము నగరం, దేవుని నగరం అది, దానిని కూడా కాల్చివేయటానికి అనుమతి ఇచ్చారు. బబులోనీయులను తీసుకొచ్చారు ప్రభువారు. ఆ బబులోనీయులు వారి సైన్యము క్రీస్తు పూర్వం 586వ సంవత్సరం జూలై 19వ తారీఖున యెరూషలేము నగరానికి, దేవుని యొక్క పరిశుద్ధ మందిరానికి కూడా నిప్పు పెట్టేసి పూర్తిగా కాల్చేశారు. ఈ విషయాలు మనం ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయంలో గమనిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క మందిరం పూర్తిగా కాలిపోయింది. 70 సంవత్సరాల పాటు ఇక మందిరం లేదు, ప్రజలు కూడా లేరు. యెరూషలేము ఒక శ్మశానంలాగా అయిపోయింది. తర్వాత మరలా ప్రభు వాగ్దానం చేసిన రీతిగా బబులోను చెర నుంచి వారందరినీ కూడా మరలా తిరిగి తీసుకొచ్చారు. అప్పుడు మరలా ఈ మందిరము తిరిగి నిర్మించబడ్డాది. అప్పుడు ప్రవక్తలు హగ్గాయి ప్రవక్త, జకరియా ప్రవక్త, మున్నగు ప్రవక్తలు ఉన్నారు. ఆ కాలంలో చరిత్ర ప్రకారంగా క్రీస్తు పూర్వం 515లో మరలా ఈ ఆలయము కాస్త చిన్న సైజులో దాన్ని మరలా నిర్మించారు. యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు అనేక మార్లు ఆ యొక్క మందిరం దగ్గరికి వచ్చి ఆయన బోధించారు, అద్భుతాలు చేశారు. ఆ మందిరం దగ్గర అక్కడున్న మత నాయకులు, యాజకులు కుమ్మక్కై అనేకమైన దారుణాలు చేస్తూ ప్రజలు ప్రార్థించవలసిన స్థలంలో వారు పశువుల్ని, పక్షుల్ని అమ్ముతుంటే వాటన్నిటినీ కూడా ఆయన ఒక కొరడా చేత్తో పట్టుకుని వారందరినీ కూడా అక్కడి నుంచి తరిమి వేశారు. ఈ విషయాలు కూడా ప్రభు చేశారు. వీటిని మత్తయి సువార్త మనం 21వ అధ్యాయంలో గమనిస్తున్నాం. ప్రభు ముందుగానే చెప్పినట్లుగా
ఈ యొక్క మందిరం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఒక రాయి మీద లేకుండా మందిరం అంతా కూడా పడిపోతుందని యేసుప్రభు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఆయన జీవించి ఉండగానే చెప్పారు. ఆయన పరలోకం వెళ్ళిపోయిన తర్వాత 40 సంవత్సరాలు కనుక 70వ సంవత్సరంలో రోమా సైనికులు వచ్చి, అప్పుడు రోమా సైన్యానికి అధిపతి టైటస్, ఆయన కాలంలో 70వ సంవత్సరంలో ప్రభు ముందుగానే చెప్పినట్లుగా వారు యెరూషలేము అంతటిని కూడా కాల్చివేసి ఈ యొక్క మందిరాన్ని కూడా మరలా రెండోసారి కాల్చేశారు. మొదటిసారి ఇది కాల్చబడ్డది క్రీస్తు పూర్వం 586లో. అప్పుడు రాజుగారు నెబుకద్నెజర్ రాజుగారు బబులోని సైన్యం. తర్వాత మరలా 70వ సంవత్సరం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సైన్యం దీన్ని మరలా కాల్చేశారు. అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ మందిరము నిర్మింపబడలేదు. కనుక అసలైన సిసలైన మందిరం ఎక్కడున్నది? పరలోకంలో ఉన్నది. ఈ భూలోకంలో 70వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా మందిరము లేదు. అయితే మందిరం కట్టాలని అనేకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి యెరూషలేము నగరంలో. దానిని గురించి ఒక ఎపిసోడ్లో మనం పూర్తిగా నేర్చుకుందాం, మరలా కట్టబడతాదా లేదనే విషయాన్ని. అయితే ఈ దినాన్ని మనం ప్రత్యేకంగా నేర్చుకుంటున్నది అసలైన సిసలైన, దాన్ని మనం ఇంగ్లీష్లో ఒరిజినల్ అంటున్నాం కదా, అది పరలోకంలో ఉన్నది. ఆ యొక్క పరలోకపు ఆలయంలో క్రీస్తు ప్రభువారు మన కొరకు, మన ప్రధాన యాజకుడిగా మన కొరకు పరిచర్య చేస్తున్నారు. ఎంత గొప్ప విషయమో చూడండి. మనం ఎప్పుడైతే ఏ సమయంలో ఉన్నా, ఏ భాషలోనైనా, ఎక్కడి నుంచి అయినా సరే ఈ లోకంలో మనం ప్రార్థించినప్పుడు మన అవసరాల నిమిత్తం, లేకపోతే మన పశ్చాత్తాపడి, లేకపోతే మనం పొందిన మేళ్ళని బట్టి దేవుని స్తుతిస్తూ ఏ రీతిగా ఏ రకమైన ప్రార్థన చేసినప్పటికీ ఆ ప్రార్థనలన్నీ కూడా వెంటనే ఎక్కడికి చేరతాయి? ఆ పరలోకంలో ఉన్న ఆలయానికి. ఆ పరలోకపు ఆలయంలో దేవుని యొక్క సింహాసనం ఉన్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సింహాసనం మీద ఆసీనులై ఉంటారు. ఆ సింహాసనం దగ్గరకు మన ప్రార్థనలు చేరుతున్నాయి. కనుక దేవుడు పరలోకంలో ఉన్న ఆ ఆలయంలో ఆయన సింహాసనాసీనుడై ఈ విశ్వం అంతటినీ కూడా పాలన చేస్తున్నారు. కనుక ఈ విశ్వం అంతా కూడా పాలన చేయబడేది పరలోకపు ఆలయం నుంచి. ఇది మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేంటంటే, యెషయా ప్రవక్త గారు క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో ఒక దర్శనాన్ని చూచారు. ఆ యొక్క దర్శనంలో ప్రభువారు ఉన్నతమైన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నారు. ఆయన వద్ద 2 దేవదూతలు ఉన్నారు. వారికి 6 రెక్కలు ఉన్నాయి. ఆ యొక్క దేవదూతలు 2 రెక్కలతో వారి ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో వారి కాళ్ళని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఎల్లప్పుడూ కొనియాడుతున్నారు. ఈ విషయాన్ని యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తున్నాం. అయితే ఆయన దేవుడు ఆ ఉన్నతమైన సింహాసనం మీద ఎక్కడ కూర్చున్నారు? ఆయన యొక్క సింహాసనం మీద మందిరంలో, పరలోకపు ఆలయంలో కూర్చున్నారు. ఆయన వస్త్రం ఈ యొక్క మందిరం అంతా కూడా, ఆలయం అంతా కూడా నిండి ఉన్నది ఆయన వస్త్రం. ఖచ్చితంగా మనం గుర్తిస్తున్నది ఏమిటంటే పరలోకములో ఆలయం ఉన్నది. అప్పుడు యెషయా ప్రవక్త గారి దర్శనంలో గమనించినది ఏమిటంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే చివరి భాగాన్ని, ఆ యొక్క మందిరం అంతా కూడా, అనగా దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క ఆలయం, అదే దేవుని యొక్క గృహము అంతా కూడా అది పూర్తిగా పొగతో నిండిపోయింది. ఏమిటి ఆ పొగ అంటే, ఇది మామూలుగా మంట వేస్తే వచ్చే పొగ కాదు సుమా, ఇది సుగంధ ద్రవ్యాలతో వేసిన పొగ. దీన్ని ఇంగ్లీష్లో ఇన్సెన్స్ అంటున్నాం. దీన్ని మన యొక్క భాషలో ధూపము అంటున్నాం. ధూపం వేసినప్పుడు రకరకాల సుగంధ ద్రవ్యాలని పొడుంచేసి వేస్తారు. అప్పుడు అది ఎంతో దట్టమైన పొగ వస్తుంది, చక్కని సువాసన వస్తుంది. ఆ విధంగా ధూపం వేసేవారు దేవుని యొక్క మందిరంలో. అయితే ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు దర్శనంలో చూసినప్పుడు ఒక దేవదూత పరలోకంలో ఆ ధూప పీఠిక వద్ద నిలబడి ధూపం వేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తున్నాం. ఆ దూత ధూపం వేస్తున్నారు. ఆ ధూపంలో ఏమి ఇమిడి ఉన్నవి? ధూపం దేనికి సాదృశ్యం అంటే ఖచ్చితంగా
ఆ యొక్క ధూపం సుగంధ ద్రవ్యాలతో కూడిన ధూపం కాదు సుమా. భక్తులు ఎక్కడున్నప్పటికీ ఎప్పుడైనా సరే మనం చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి ఒక ధూపం వలె, ఒక ఇంపైన సువాసన గల చక్కని దట్టమైన పొగ వలె దేవుని సన్నిధికి, ఆయన యొక్క సింహాసనానికి చేరుతుంది అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైనా సరే మనం గమనించినట్లయితే ఆ దట్టమైన పొగ పైకే వెళ్తుంది. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం గమనిస్తున్నాం. ఆ యొక్క సుగంధ ద్రవ్యాలతో, అనగా దేవుని యొక్క భక్తుల యొక్క ప్రార్థనలు ఒక ఇంపైన సువాసన గల ధూపం వలె దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క మందిరంలో ఆ ధూపపీఠిక మీద వేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏ ప్రార్థన చేసినప్పటికీ ఆ ప్రార్థన పశ్చాత్తాపంతో చేసినట్లయితే, ఎప్పుడు చేసినా, ఎన్నిసార్లు చేసినా, ఏ భాషలో చేసినా వెంటనే దేవుని సన్నిధికి ఆ ప్రార్థన ఇంపైన ధూపం వలె, చక్కని సువాసన గల ఆ పొగ వలె దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించి మనకు కావలసిన జవాబును ప్రభువు అనుగ్రహిస్తారు. ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు ఆ పరలోకపు ఆలయంలో ఏం చేస్తున్నారు మన కొరకంటే, మనం ఎప్పుడైతే మన పాపాలు పశ్చాత్తాపడుతున్నామో ఆ పాపాలను క్షమిస్తున్నారు. దానితో పాటు మనము మానవులుగా మనకు అనేకమైన అవసరాలు ఉన్నాయి. ఉదాహరణకు మన కుటుంబంలో, లేదా మన స్నేహితులకు, మనకు తెలిసిన వారికి, లేదా మన సంఘ సభ్యులకి ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే, ఎవరికైనా అనారోగ్యం వచ్చినట్లయితే, ఎవరైనా చాలా సీరియస్గా ఉన్నట్లయితే, ఎవరైనా ఐసీయూలో ఉన్నట్లయితే వారి కొరకు ఎంతో విజ్ఞాపన చేస్తాం మనం. వారి యొక్క పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందనుకోండి, వైద్యులు చెప్తారు చాలా ఆందోళనకరంగా ఉన్నది, మేము ఏమి చెప్పలేము, ఒక 24 గంటల వరకు అంటారు. అప్పుడు మనం ఎంతో దుఃఖంతో, వేదనతో, భారంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. ఆ ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి వెంటనే చేరిపోతున్నాయి. దానికి తగిన జవాబు ప్రభు ఇస్తారు. కనుక పరలోకంలో దేవుని యొక్క మందిరం, టెంపుల్ ఇన్ హెవెన్ ఉన్నది. దానిలో ప్రభువారు మన కొరకు పరిచర్య చేస్తున్నారు. మనం చేసే ప్రతి ప్రార్థన ఆలకిస్తారు. ఈ లోకంలో ప్రస్తుతం మనకున్న గణాంకాల ప్రకారంగా 800 కోట్ల మంది ప్రజలు నివాసం చేస్తున్నారు, జీవిస్తున్నారు. 800 కోట్లు, ఇంగ్లీష్లో 8 బిలియన్ దాటిపోయారు. అయితే కనీసం లోకంలో సగం మంది పైగా బైబిల్ గ్రంథం చెప్తున్న దేవుణ్ణి పూజిస్తున్నారు. వారందరూ కూడా ఒకేసారి ప్రార్థించినప్పటికీ అందరి ప్రార్థనలు విని, వారి ప్రార్థనలు అర్థం చేసుకుని వారికి కావలసిన జవాబును ప్రభువిస్తారు. చూచారా, ఆ యొక్క శక్తి, ఆ సత్తా యేసు ప్రభువుకు మాత్రమే ఉన్నది. అందరి మొరలు కూడా ఒకేసారి వినగలిగి, రకరకాల భాషల్లో ప్రార్థన చేసినప్పటికీ రకరకాల అవసరాలు ఉన్నాయి వారికి. అందరికి కూడా ఒకే అవసరత కాదు. ప్రతి ఒక్క అవసరానికి తగిన జవాబు ప్రభు అనుగ్రహిస్తారు. కొన్ని జవాబులు వెంటనే వచ్చేస్తున్నాయి, కొన్ని జవాబులు ప్రభువు నుంచి కాస్త ఆలస్యం అవుతున్నాయి. కనుక ఎప్పుడు ఏ జవాబు ఇవ్వాలన్నది ఆయన యొక్క నిర్ణయం. ఆయనే దానికి జవాబిస్తారు. కనుక యేసు ప్రభు వారు మన కొరకు పరలోకంలో, ఆ పరలోకపు మందిరంలో మనకి ఈ విషయాలు చేస్తున్నారు. అయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువారు అంటున్నారు, ఎవరైతే ఈ పాపాన్ని జయిస్తారో, ఈ యొక్క శోధనలు జయిస్తారో వారిని ప్రభు అంటున్నారు ఆయన మందిరంలో, పరలోకంలో ఉన్న ఆయన మందిరంలో ఒక స్తంభంగా చేసేస్తానన్నారు. ఇంగ్లీష్లో పిల్లర్ అంటున్నాం. ఆ యొక్క పరలోకంలో ఉన్న మందిరంలో ఒక స్తంభం అయినట్లయితే, ఒక పిల్లర్ అయినట్లయితే ఇక ఎన్నడూ ఆ వ్యక్తి కదిలించబడడు, స్థిరంగానే ఉంటాడు అని ప్రభు చెప్పారు. అనగా ఎవరైతే ఈ లోకంలో ఉన్న పాపాన్ని, ఈ శోధనని జయిస్తామో మనము కలకాలం ప్రభు సన్నిధిలోనే ఉంటాం అని మనకు చెప్పబడ్డది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో. రక్షించబడిన జనాంగం దేవుని యొక్క సన్నిధిలో తెల్లని వస్త్రాలు, అవే నీతి వస్త్రాలు అంటున్నాం, అది ప్రభువు యొక్క నీతికి సాదృశ్యం. వాటిని ధరించి దేవుని యొక్క సింహాసనం ముందు నిలబడినట్లుగా యోహాను గారు దర్శనంలో చూచారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో వారు కలకాలం కూడా, నిరంతరం కూడా, అనగా 24 గంటలు కూడా ఆయన మందిరములో ఉంటారని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో నిరంతరం కూడా, అనగా 24 గంటలు కూడా దేవుని యొక్క ఆలయంలో పరిచర్య చేస్తారు అని చెప్పబడ్డది.
ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ప్రభువుని నమ్ముకున్న మనము, యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం ద్వారా రక్షించబడుతున్న మనము, మన పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించబడి మనము ఆయన మందిరంలో కలకాలం కూడా పరిచర్య చేస్తామని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనాల్లో చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఆయన యొక్క సింహాసనం మీద ఉండి కలకాలం కూడా ఆయన పాలన చేస్తారు. ఈ యొక్క విశ్వం అంతటిని కూడా పరిపాలిస్తారు. విశ్వంలో అనేకమైన లోకాలు ఉన్నాయి, మనకు లెక్క తెలియదు ఎన్ని ఉన్నాయో. ఆ లోకాలన్నిటిని కూడా పరిపాలిస్తారు. దానితో పాటు ఈ భూలోకం మీద ప్రస్తుతం ఉన్న జనాభా 800 కోట్లు దాటిపోయారు. ఇంతమంది ఉన్నప్పటికీ మనం ప్రార్థించినట్లయితే ఈ లోకంలో, ఈ విశ్వంలో మనం ఒక్కరే ఉన్నట్లుగా ఆయన వెంటనే మన యొక్క మనవులు వింటూ మనకు కావాల్సిన జవాబునివ్వటం, మనల్ని ఆయన ఆదరించడం అన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఎంత ప్రేమో, ఎంత జాలో, ఎంత ఆదరణో చూడండి. ఇంగ్లీష్లో కేరింగ్ అంటాం. అంటే అంతగా ఆయన మనం ఒక్కరే ఉన్నట్టుగా విశ్వంలో మనకి ఆయన వెంటనే జవాబిస్తున్నారు, మనకి కావలసిన ఆ యొక్క ఆదరణ ఇస్తున్నారు. ఆ యొక్క నూతన యెరూషలేములో ఎక్కడుంటారు ఆయన? నూతన యెరూషలేము, దీన్నే పరలోకం అంటున్నాం. చాలా పెద్దది ఇది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 1500 మైళ్ళు అన్నారు. దాన్ని కిలోమీటర్లో పెడితే 2414 కిలోమీటర్లు. 2414 కిలోమీటర్లు. ఏది? నూతన యెరూషలేము. కారణం నూతన యెరూషలేము 2414 కిలోమీటర్ల వైశాల్యం. అయితే ఎక్కడ ఉంటారు ప్రభువారంటే మనకి దానికి కూడా జవాబు ఉన్నది. సియోను పర్వతం ఉన్నది పరలోకంలో. ఆ సియోను పర్వతం మీద గొర్రెపిల్ల ఉన్నది. ఎవరు గొర్రెపిల్ల? గొర్రెపిల్ల యేసుప్రభు వారికి సాదృశ్యం. యేసుప్రభుతో పాటు ఎవరున్నారు అక్కడ? యోహాను గారి దర్శనంలో చూసినప్పుడు 144,000 మంది రక్షించబడిన ప్రత్యేకించిన భక్తులు ఉన్నారు అక్కడ. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము యేసుప్రభు పరలోకంలో ఉన్న సియోను పర్వతం మీద ఉన్న దేవుని యొక్క మందిరం, టెంపుల్ ఇన్ హెవెన్, ఆ యొక్క మందిరంలో ఉన్నారు. మన కొరకు పరిచర్య చేస్తున్నారు. మనం చేసే ప్రతి ప్రార్థన వింటున్నారు, ప్రార్థనకు జవాబిస్తున్నారు, మన పాపాలు క్షమిస్తున్నారు, మనకు రక్షణ అనుగ్రహిస్తున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు పరలోకంలో మన కొరకు ఏం చేస్తున్నారు అంటే పరలోకపు ఆలయంలో ఉండి మన కొరకు పరిచర్య చేస్తూ ఈ విశ్వాన్ని అంతటిని కూడా పరిపాలిస్తున్నారు. కనుక ఇంత పని కలిగి ఉన్నారు ప్రభువారు. అయినప్పటికీ మన తరపున ఆయన పరిచర్య చేస్తూ మనం ఎప్పుడు ప్రార్థించినప్పటికీ, మనకి ఎప్పుడు అవసరత ఉన్నప్పటికీ వెంటనే మనకి జవాబిస్తూ, మనకి ఆదరణ ఇస్తూ మనల్ని ఆదుకుంటున్నారు. ఎంత గొప్ప ప్రేమ, జాలి, కృపగల దేవుడు మనకున్నారో చూడండి యేసు ప్రభువారు. ఆయన పరలోకపు ఆలయంలో మన కొరకు పరిచర్య చేస్తున్నారు. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. వచ్చే కార్యక్రమంలో 3వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు మన కొరకు పరలోకంలో ఇంత పరిచర్య చేస్తున్నారు. కనుక యేసు ప్రభు నాకు కావాలి, నాకు రక్షణ కావాలి అని నువ్వు కోరుకున్నట్లయితే నాతో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థించి ఈ యొక్క 2వ ఎపిసోడ్ ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకపు ఆలయంలో ఉండి విశ్వం అంతటి కూడా పరిపాలిస్తూ మేము ఎప్పుడు ప్రార్థించినప్పటికీ, ఎవరు ప్రార్థించినప్పటికీ వారి మొర వింటూ జవాబిస్తూ ఆదుకుంటున్న ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించవలసిందని, మీరు త్వరలో వస్తున్నారు, మీరు అక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మీతో కలిసి కలకాలం పరలోకంలో ఉండే ఆ కృపా ధన్యత ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి అనుగ్రహించవలసిందని, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి సహకరిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి, సహకరించండి. తెర మీద వచ్చిన నంబర్కి నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో, 3వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అంతవరకు ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్.